మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ విషయం కాళేశ్వరంలో ఎప్పటి నుంచో కేసీఆర్ అరెస్ట్ అవుతారు, ఇంకొకళ్ళు అరెస్ట్ అవుతారు, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. సో మొన్నటిదాకా ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారని ఆయన కూడా దానికి రియాక్ట్ అయ్యారు. సో ఇలాంటివి చాలా చూసాం. సో ఇప్పుడు సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అవుతారన్న మాటలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. ఎందుకంటే అక్కడ లిక్కర్ స్కామ్ తీసుకుంటే చాలా మంది ప్రముఖులు అరెస్ట్ అవుతున్నారు. మరి ఇక్కడ ఈ స్కామ్లో అసలు కాళేశ్వరం కమిషన్ స్కామ్ జరిగిందని చెప్పట్లేదు. బట్ సీఎం గారు చెప్తుంది ఏంటంటే కాళేశ్వరం కమిషన్లో ఇచ్చిన రిపోర్ట్లో దాదాపు 600 పేజీల్లో స్కామ్ జరిగిందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాజీ సీఎం కేసీఆర్ అరెస్ట్ అవుతారు. సో అది ఎర్రవెల్లైనా చర్లపల్లి అయినా రెండు ఒకటే. సో ఆయన అన్న మాటలు కొంచెం మనం డీప్గా డిస్కస్ చేసుకుంటే ఢిల్లీ మీడియా చిట్ చాట్లో అన్న మాటలోని అర్థాలు పరమార్థాలు వెతికే పనిలో ఉన్నారు చాలా మంది రాజకీయ నాయకులు. సో హస్తిన వెళ్ళినప్పుడల్లా ఎక్కువ శాతం మీడియాతో చిట్ చాట్ చేస్తూ వస్తుంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగానే ఏదో ఒక చర్చను వెంట పెట్టుకొని హైదరాబాద్లో ల్యాండ్ అయిపోతున్నారు. ఎందుకంటే అక్కడ జరిగిన చర్చ ఇక్కడ దానికి కాన్సిక్వెన్సెస్ కావచ్చు, అనాలిసిస్ కావచ్చు జరుగుతుంటాయి. సో ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఒక పాయింట్ తీసుకొచ్చిన దాని తీవ్రత మాత్రం మునుపటి కంటే సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో మ్యాటర్ మాజీ సీఎం కేసీఆర్ అరెస్టుకు సంబంధించి కావడంతో ఒక్కసారిగా అందరి కళ్ళు అటువైపు తిరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలు, అవినీతి మీద కేవలం విచారణలేనా అరెస్టులు కూడా ఉంటాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ ఇచ్చిన సమాధానం పెద్ద చర్చకే దారితీస్తోంది. ఆ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పినట్టుగానే చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ని జైల్లో పెట్టడం ఎందుకు? ఎర్రవెల్లే చర్లపల్లి, ఆయన ఇంట్లో ఉన్న జైల్లో లాగానే ఉంటున్నారు కదా. సో చర్లపల్లిలో అయితే పోలీసులు ఉంటారు, ఇంట్లో అయితే ఉండరు, అంతే తేడా అన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ చుట్టూ చర్చలు తెగదరుగుతున్నాయి. సో కేసీఆర్ దగ్గర ఉన్న సీఎం సీటునే లాక్కున్నా ఇంకేం పనిష్మెంట్ ఉంటుంది అని రేవంత్ చేసిన కామెంట్స్ పై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. సో వైపు కాళేశ్వరం, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ఆఖరి దశ చేరుకుంటుంది. ఈ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద ప్రభుత్వం వైఖరి ఏంటి, యాక్షన్ ఎలా ఉండబోతుందని డౌట్ సహజంగానే వస్తాయి. ఇక్కడే ముఖ్యమంత్రి పరోక్షంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేసినట్టుగా విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. అరెస్టుల విషయంలో ప్రభుత్వానికి తొందర ఏం లేదన్న విషయం ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. సో దీన్ని బట్టి చూస్తుంటే గులాబీ నేతలకు నో జైలు అన్న మాట అంటూ చర్చించుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. సో ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక ఇచ్చింది. అందులో బెయిళ్లన్నీ కేసీఆర్, హరీష్ వైపే చూపించాయి. దీంతో ఇప్పుడు సర్కార్ ఏం చేస్తుంది, అరెస్టులు ఉంటాయా అన్న ప్రశ్నలు సహజంగానే వచ్చాయి అందరిలో. అందుకు సమాధానంగా అన్నట్టు ఇప్పట్లో అలాంటివే ఉండబోవని సీఎం పరోక్షంగా చెప్పినట్లుందని భావిస్తున్న రాజకీయ వర్గాలు. అయితే అదే సమయంలో వాళ్ళనేం వదిలేయబో అనడం కూడా చిట్ చాట్లో సీఎం చెప్పిన మాటలు చూస్తుంటే ప్రతిపక్ష నేతల్ని కేసులు, కోర్టులు అంటూ తిప్పే పని పెట్టబోతున్నారా అని కూడా విశ్లేషిస్తున్నారు మరికొందరు. అలా తిప్పించడంతో పాటు తమను తాము గొప్పగా చెప్పుకున్న గులాబీ నేతల అవినీతి బాగోతాల్ని ప్రజల్లో చర్చకు పెట్టాలన్నది సీఎం వ్యూహం అయి ఉండొచ్చు అంటున్నారు. సో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని అనుకోవడం కూడా ఆ వ్యూహంలో భాగమే అయి ఉంటుందట. సో దీంతో గులాబీ నేతల్ని జైలుకు పంపించే ఆలోచన ప్రభుత్వానికి లేదా, లేక చట్టం తన పని తా చేసుకుపోతుందని వదిలేశారా అనే చర్చ కూడా జరుగుతుంది. సో ఒకవేళ అదే నిజమైతే రాజకీయంగా కాంగ్రెస్ కి ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అది మరో పార్టీకి ఛాన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుందన్న అభిప్రాయాలు అయితే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ నేతలు ఎలాంటి పొరపాటు చేసినా కేసీఆర్ అయితే ఇన్నాళ్ళు ఓపిక పట్టేవాడు కాదని కూడా చర్చ నడుస్తుంది గాంధీ భవన్లో. ఎందుకంటే ఆయన ఇన్స్టెంట్గా డెసిషన్ తీసుకుంటారు కాబట్టి. ఆ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటో బయటికి తెలియదు, కానీ మీడియా చిట్ చాట్లో అన్న మాటలు మాత్రం పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతున్నాయి. అదే సమయంలో ఎంతైనా ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా, సమయం సందర్భానికి తగ్గట్టు వ్యూహం లేకుండా ఎలా ఉంటుంది, సైలెంట్గా ఎందుకు ఉన్నారంట మాటలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈసారి సీఎం ఢిల్లీ టూర్ మాత్రం మునుపటికి భిన్నంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి కేసీఆర్ జైలుకు వెళ్తారా లేదా, రేవంత్ అన్న మాటలో అసలు నిజమెంత, మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.